ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ రైల్వే జోన్కు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైంది. ఇందులో భాగంగా రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. చందు, చూసుకుంటే కనుక ఏపీకి రైల్వే జోను ఖరారైందని చెప్పొచ్చు. మొత్తానికి ఎట్టకేలకు అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ఏపీలో విశాఖ రైల్వే జోన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే ఉందో సంబంధించిన 4 డివిజన్లతో పాటు విశాఖకి మెయిన్ కేంద్రంగా అయితే మాత్రం కేంద్ర రైల్వే శాఖ అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని 4 ఏదైతే ఉందో 4 విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు మొత్తం ఈ 4 డివిజన్లు కూడా కేంద్ర రైల్వే శాఖ నుంచి అయితే మాత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇవన్నీ కూడా మెయిన్ రైల్వే డివిజన్ ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నోటీసులు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం జీవో జారీ చేయడింది. మొత్తానికి చూసుకుంటే కనుక అనేక అడ్డంకులు ఎదురై ఇప్పటికీ అంటే 2014 నుంచి కూడా రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాం అని చెప్పేసి మాటలకే పరిమితమైంది కానీ చేతలకైతే పరిమితం కాలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో మన జనవరి నెలలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రాకతో మొత్తం ఇది రైల్వే జోన్ అయితే మాత్రం ఊపందుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద మన విశాఖ టూరు జనవరి నెల విశాఖ ప్రధాని నరేంద్ర మోడీ టూర్లో విశాఖ రైల్వే జోన్కి అయితే ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాత్రం శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో విశాఖకు అంటే గత విభజన హామీల్లో భాగంగా ఏదైతే ఉందో తెలంగాణలో విడిపోయిన అనంతరం కూడా విభజన హామీల్లో భాగంగా రైల్వే జోన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అప్పటి నుంచి కూడా కాలయాపన జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా రైల్వే జోన్ అయితే మాత్రం పూర్తి స్థాయిగా ఏపీకి విశాఖకి రైల్వే జోన్ పూర్తి స్థాయిగా అయితే మాత్రం క్లారిటీ అయితే రాలేదు. ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తానికి 2014 నుంచి నరేంద్ర మోడీ ఒక ప్రకటన అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ రైల్వే జోన్ ఇస్తానని చెప్పి కూడా అప్పటి నుంచి కూడా 2014 టు 2019 వరకు కూడా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంది. 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైల్వే జోన్ అయితే మాత్రం ఇవ్వలేకపోయామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం చెప్పడం జరిగింది. అనంతరం కూడా మరలా ఏదైతే ఉందో మా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో రైల్వే జోన్ అంశానికి అడ్డంకులుగా ఉన్న భూ కేటాయింపులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరడంతో రైల్వే జోన్ అయితే మాత్రం పూర్తి స్థాయిగా విశాఖకి ఇస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయితే మాత్రం జీవోని అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కూడా మొత్తానికి ఏదైతే ఉందో విభజన హామీల్లో భాగంగా ఎట్టకేలకు ఇంతకాలానికి విశాఖకు రైల్వే జోన్ అయితే మాత్రం వచ్చిందని చెప్పొచ్చు. ఈ సంతోషాన్ని విశాఖ వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంతోషపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొత్తానికి రైల్వే జోన్ రావడంతో అనేక ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం విశాఖ చేకూరుతుంది. దీంతో పాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా రైల్వే జోన్తో పాటు కూడా విశాఖ నుంచి కేంద్రంగా వెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటు కూడా అనేక లాభాలు అయితే మాత్రం విశాఖ రైల్వే జోన్తో పాటు ముడిపడి ఉన్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఉందో విశాఖ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మన నరేంద్ర మోడీ జనవరి నెల విశాఖకు రావడంతో ఈ రైల్వే జోన్ పూర్తి క్లారిటీ వచ్చింది. ఆయన చేతుల మీదుగా ఆ శంకుస్థాపన అనంతరం కూడా పూర్తిగా రైల్వే జోను వచ్చిందని చెప్పేసి విశాఖ ప్రజల్లో ఒక సంతోషాన్ని అయితే నిండింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా అనేక అడ్డంకులతో పూర్తి స్థాయిగా రైల్వే జోన్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి అయితే మాత్రం జీవో జారీ అయ్యే వరకు కూడా ఇదైతే పూర్తి స్థాయిగా ప్రజలైతే నమ్మే పరిస్థితి అయితే లేదు. గతం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా రైల్వే జోన్ ఇస్తాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుంది తప్ప విశాఖ రైల్వే జోన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి అనేక ఉద్యమాల్లో అయితే మాత్రం జరిగాయి. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి మన 2024 ఎన్నికల ముందు ఏదైతే ఉందో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం